తెలంగాణలో గ్యాస్ సిలిండర్ల సరఫరా ప్రస్తుత పరిస్థితిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గృహ వినియోగదారులకి గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి హామీ ఇచ్చారు. గ్యాస్ కొరత తలెత్తకుండా పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్టుగా ఆయన తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.3 కోట్ల మంది గృహ వినియోగదారులు, 7.5 లక్షల మంది కమర్షియల్ వినియోగదారులు ఉన్నారని ఆయన వెల్లడించారు. కంపెనీస్, ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్, ఇది కమర్షియల్ సిలిండర్స్ ప్రతిరోజు గతంలో 23,000 సిలిండర్లు పర్ డే కమర్షియల్ కన్స్యూమర్స్ కి సప్లై చేస్తున్న తరుణంలో ఇప్పుడు కేవలం 6,200 ఈ ఆయిల్ కంపెనీస్, ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ కి నుంచి కమర్షియల్ కన్స్యూమర్స్ కి ఇవ్వగలుగుతున్నారు. ఓకే, సో ఫిగర్స్ కూడా క్లియర్ కదా. డొమెస్టిక్ కన్స్యూమర్స్ కి 2.15 lakh సిలిండర్స్ పర్ డే అయితే అంత ఇస్తూ అవసరం చోట కొంత అదనంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో వచ్చే విషయం. కమర్షియల్ సిలిండర్స్ గతంలో 23,000 పర్ డే ఇస్తుంటే, కమర్షియల్ అంటే హోటల్స్, రెస్టారెంట్స్ ఇవన్నిటికి ఇప్పుడు 6,200 ఇవ్వగలుగుతున్నారు.